అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే, యాక్చువల్గా లాస్ట్ వీకెండ్ 3 డేస్ హాలిడేస్ కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఈసారి నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళకపోతే ఊరుకోను అన్నానని చెప్పి ఇవాళ ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాడు మా ఆయన. హైకింగ్ ప్లేస్ అంట. అండ్ లంచ్కి ప్రిపేర్ చేసుకొని అక్కడికి తీసుకెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. యాక్చువల్లీ ఇప్పుడే 11 అయిపోయింది, టైము 11 దాటింది. మార్నింగ్ 9కే బయలుదేరిపోవాలి అన్నాడు. సండే అంత పొద్దున్నే కష్టం కదా, సో లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, ఈ 2 జల్ల సీత హైక్ చేయబోతుంది, అదే మీతో షేర్ చేసుకోబోతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేము వెళ్ళిన ప్లేస్ మా ఇంటి నుంచి ఒక 1 అవర్ జర్నీ పట్టింది. మధ్యలో ఇలాగా జెర్సీ ఆవులు, మామూలుగా పొలాలు ఉంటాయి కదా అవి, కొన్ని ఒక పల్లెటూరు లాగా అనిపించింది. చాలా బాగుంది. మేము ఉండే ప్లేస్ ఇలాగేమి ఉండదు, ప్రశాంతంగా. సో మాకు చాలా నచ్చిందటు. మేము వెళ్ళిన ఆ హైకింగ్ దగ్గర ఏంటంటే రావెన్ రాక్ ఏదో పార్క్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఆ 2 సైడ్స్ అనమాట. ఒక సైడ్ ఏమో ఒక పెద్ద రాక్ ఉంది, అండ్ ఇంకొక సైడ్ ఏమో ఒక చిన్ని వాటర్ ఫాల్ లాగా ఉందన్నమాట. వెళ్ళడం అండ్ తిరగడం ఓకే, బాగుంది ఆ రోజు. దాని తర్వాత రోజు ఇంకా బాగుంది, కాళ్ళు నొప్పులతో. చిన్నడు ఆర్ యూ ఎక్సైటెడ్? లెట్స్ గో. నిజంగా సరే, ట్రెక్ అంతా అయిపోయిన తర్వాత చూద్దాం. రావడానికి 2.6 కిలోమీటర్లు వెళ్ళాలి కదా. బ్యాడ్ లక్ అంటే మాది, అసలు వర్షం స్టార్ట్ అయ్యింది. మా మీద పడట్లేదు ఈ చెట్లు ఉండడం వల్ల, బట్ పడుతుంది. ఏం చేసినా ఇంతే, అంతే. అనవసరంగా ఇప్పుడు వండుకొచ్చా, బట్ తినే టైం అయిందిలే, ఆకలేస్తుంది ఆల్రెడీ, తినేయాలి. చూద్దాం ఇంకా మనం ముందు మన ప్రయాణం ఎలా సాగుతుందో. స్టార్టింగ్లో కొంచెం ఎగ్జైట్మెంట్ కదా, ఆ ఎగ్జైట్మెంట్తో బాగానే పరిగెట్టాను. అంటే ఫాస్ట్గా నడిచాను. ఫస్ట్ రాక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మామూలు ఎంతజియాజం చూపించలేదు. ఎండ్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరే. అక్కడ మాకు కొంతమంది ఇండియన్స్ కనిపించారు, వాళ్ళని చూపిస్తున్నాను అనమాట మా ఆయనకి. కంటే ముందు వెళ్ళిన వాళ్ళు అలాగా పెద్ద కర్రను పట్టుకొని వెళ్దాం చూశాను. నాకు అలాగా హైక్ చేశాను అన్న ఒక ఫీలింగ్ రావాలి అని చెప్పి, నాకు ఒకటి కావాలి అని అడగగా ఇంకా తెచ్చారు మా వారు. ఓకేనా నీకు? ఎస్, పట్టుకో. నేను ఇలాగే వెళ్తా. జాగ్రత్త కూర్చొని. ఈ పొలాలు ఏరుకోవడం ఏంటో మనకి అంతెందుకు. పెద్దగా ఉంది. ఇంకా ఒక పాయింట్ కూడా అంటే రీచ్ కాలేదు, మన పని అప్పుడే అయిపోయింది. ఫసాక్ నేను ఎక్కువ నడవలేకపోయాను, అది పెద్ద కొండలా ఉంది, అది ఎక్కాలంటే అమ్మో చాలా కష్టం. ఇంకా ఇదొక వ్యూ పాయింట్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి చూస్తే కొంచెం బాగుంది వ్యూ అని కొంచెంసేపు అక్కడే కూర్చున్నాను నేనైతే. నాకు తెలిసి మేము ఒక 5 అవర్స్ ఉన్నట్టున్నాము, అంటే ఈ పాయింట్ దగ్గర కాదు, మొత్తం టోటల్ హైకింగ్. ఎక్కడా కూడా మాకు గాలి సరిగ్గా అందలేదు, ఈ పాయింట్ దగ్గర తప్ప. మేము అయితే చాలాసేపు ఉన్నాము అక్కడే. నేనైతే అక్కడ సదుకులు పడిపోయి నేను రానయ్యో అని అన్నాను అనమాట. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొండ దిగాలన్నమాట. వామ్మో, అప్పటి వరకు ఎక్కిందంతా మళ్ళీ వేస్ట్. మళ్ళీ కిందకు దిగాము, ఎందుకంటే ఆ రావెన్ రాక్ అనేది చూడడానికి అటు నుంచి దిగాలంట. వెళ్ళాము. నేను వర్షం పడుతుంది అని ముందు చెప్పాను కదా, వర్షమా నా మొహమా ఏం కాదు, అసలు వేడిగా అనిపించింది నాకైతే చాలా.
మొత్తానికి ఆ రాక్ ఉంది కదా, రావెన్ రాక్, అది చూడడానికి వచ్చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వామ్మో ఇంత కష్టపడి వచ్చింది ఇది చూడడానికి అనుకొని సర్లే అని చెప్పి కొన్ని ఫొటోస్ దిగాను కొంచెం గుర్తుగా. మళ్ళీ కొండ ఎక్కుతున్నాను అనమాట వచ్చిన దారిలోని స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళడానికి. నా వెనకేమో కుక్క, దానికి అలసట ఎక్కడ రాలేదు, నేను చచ్చిపోయాను నడవలేక. చిన్నడు బయటికి రారా, ఎలా ఉంది ట్రైలు ట్రెక్? సో ఎక్సైటెడ్ అన్నావు కదా. అయినా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి ఇంకొక వైపుకి వెళ్ళాము. అక్కడ ఒక చిన్ని లేక్ లాగా ఉంటుంది అని చెప్పి ఉందన్నమాట మ్యాప్లో. అవన్నీ చూసి వెళ్ళాము. అది 1 వేనే 2.5 మైల్స్. ఇంకా మళ్ళీ అది చూసి మళ్ళీ రావాలి కదా, టోటల్గా 5 మైల్స్. కొండ ఎక్కి దిగి మళ్ళీ ఎక్కి దిగి వామ్మో చాలా కష్టమైపోయింది. ఏంటంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, సో ఎక్కువ ఎనర్జీ లేదు అదొకటి. వాటర్ ఎక్కువ క్యారీ చేయలేదు మేము, చాలా డిహైడ్రేట్ అయిపోయాము. అండ్ మావి ప్రాపర్ షూస్ కూడా కాదు. ఆ కొండలు ఎక్కడంలో నా గోరు కూడా విరిగిపోయింది. అంతా అసలు అమ్మో చాలా కష్టపడ్డాను. ఈ హైకింగ్ మాత్రం గుర్తుండిపోద్ది ఎప్పటికీ. వేడిగా ఉంది అసలు చాలా. ఈ చెట్ల మధ్య గాలి రావట్లేదంటారా బాబు? అసలే వేడిగా ఉంది అనుకుంటే మళ్ళీ 2 జడలు ఒకటి నాకు అనవసరంగా వేసుకెళ్ళాను. స్టైల్గా పోతే ఇంతే ఇలాగే ఉంటుందని నేర్చుకున్నాను అనమాట. అసలు నిజంగా గాలి ఆడలేదు, చెమటలు పట్టేసి చాలా కష్టపడ్డాం. మేము కోకోనట్ వాటర్ ఒకటి తీసుకెళ్ళాము, అది మంచి పని. మా దగ్గర ఉన్న వాటర్ అయిపోయాయి. నరకం, టార్చర్. మొత్తానికి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి చేరిపోయాము. అప్పుడు ఏమనిపించింది తెలుసా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఆ డైలాగ్ ఉంటుంది కదా వెంకటేష్ది, అది గుర్తొచ్చింది. నిజంగానే వర్త్. అమ్మో ఇంకా మళ్ళీ ఇంకా ఇక్కడ కొంచెం సేపు కూర్చొని అప్పుడు తిన్నాము. సో ఏమర్థమైంది అంటే, ఇలాంటివి ఏమన్నా చూడాలి అనుకుంటే ఫస్ట్ మనం తిని బయలుదేరాలి అండ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళాలి అని తెలుసుకున్నాము. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మాకు ఆల్రెడీ నడవడం చాలా అలవాటు అండ్ ఇష్టం అయిపోయింది కాబట్టి మేము బాగానే నడిచేసాము. బట్ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా రిజల్ట్ అంటే ఎఫెక్ట్ చాలా చూపించింది, కాళ్ళు నొప్పులు. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి. చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను నేను చాలా. నువ్వెందుకు వచ్చావు? నేను పట్టుకెళ్తా, నువ్వు జాగ్రత్తగా వెళ్తా. పదా నువ్వు రా, నువ్వు వెళ్ళి. అయ్యో కాలు తిబ్బెక్కింది. ఇప్పుడు మళ్ళీ 2.5 మైల్స్ నడిచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి అమ్మా. So that's it for today's video. I hope you like this video. If you like this video, what to do now? Please don't forget to like, share and subscribe. And also do comment. See you in the next one. Till then, take care and bye bye.